ఇక్కడ సజ్జనార్ గారు నోటీస్ పంపించడం జరిగింది. మీరు ఏదైతే 7 కేసులు నమోదైనాయని చెప్తా ఉన్నారో వీటికి సంబంధించిన క్రైమ్ నెంబర్లు, పోలీస్ స్టేషన్లు ఎక్కడ, సెక్షన్లు ఏమేమి ఉన్నాయి, మరి దానికి సంబంధించి ఏ స్టేజ్ లో ఉన్నాయి, విచారణలో ఉన్నాయా, ఆల్రెడీ ఛార్జ్ షీట్లు వేసిందా, దీనికి సంబంధించిన పూర్తి అంశాలన్నింటినీ కూడా మాకు 2 రోజులలో మీరు సమర్పించకపోతే మీ మీద మరి పరువు నష్టం దావా చేస్తా, క్రిమినల్ పిటిషన్ కూడా దాఖలు చేస్తా అని చెప్పి నోటీసు జారీ చేసిండు సజ్జనార్. ఎందుకు అనంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ కాబట్టి. ఎందుకు బీఆర్ఎస్ కాబట్టి ఎందుకు ఎత్తారు ఆయన అన్నాక ఎందుకు కేసు పెట్టాడు? ఖచ్చితంగా మరి డిఫర్మేషన్ సూటు అది నోటీసు పంపితే దానిలో తప్పే ఉన్నది అని అంటే తప్పు లేదు, కానీ బీఆర్ఎస్ వాళ్ళకు మాత్రమే పంపితే తప్పు. దానికంటే ముందు ఇక్కడ నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉన్నది. సజ్జనార్కు మల్లన్న మాస్ వార్నింగ్. ఏమని వార్నింగ్ ఇచ్చిండు? ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు దొంగలకు వంత వాడుతున్నావు సజ్జనార్ అన్నాడు. అదొక మాట వదిలేస్తే ఇవాళ నువ్వు ఏదైతే ఎన్కౌంటర్లు చేసినావో ఆ ఎన్కౌంటర్లన్నీ ఫేక్ ఎన్కౌంటర్లు అన్నాడు. మరి నువ్వెందుకు తీన్మార్ మల్లన్నకు నోటీస్ ఇవ్వలేదు? ఫేక్ ఎన్కౌంటర్లు అని చెప్పినావు. నువ్వు దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? మరి ఒకవేళ ఆధారాలను ఇంకా 2 రోజులలో సమర్పించకపోతే మిమ్మల్ని మరి క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, మరి డిఫర్మేషన్ పరువు నష్టం దావా చేస్తామని చెప్పి ఎందుకు నోటీసు పంపించలేదు అని అంటే తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ కాదు. ఈ పోలీసులకు మరి ఇక్కడ ఎవరు టార్గెట్ అంటే కేవలం బీఆర్ఎస్ నేతలే టార్గెట్. ఇవాళ ఏదో రకంగా బీఆర్ఎస్ నేతల మీద కేసులు పెట్టాలి. పాపం సజ్జనార్కు అర్జెంట్ గా డీజీపీ అయిపోవాలని ఉన్నది. శివధర్ రెడ్డిది అయిపోతా ఉన్నది పీరియడ్. మరి నెక్స్ట్ సజ్జనారే లైన్ లో ఉన్నాడు కాబట్టి మరి రేవంత్ రెడ్డిని సంతోష పెడితేనే ఇవాళ మరి ఆ పీఠం ఎక్కే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక మాజీ ఐపీఎస్, మరి రిటైర్డ్ ఐపీఎస్, ఆయన మీదనే క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి నోటీసులు పంపిస్తా ఉన్నారు అని అంటే మరి ఇక్కడ బీఆర్ఎస్ అంటే ఎందుకు ఈ పోలీసులకు ఇంత కడుపు మంట అంటే కడుపు మంట ఏం లేదు. అవతలని సంతోష పెట్టాలంటే బీఆర్ఎస్ నేతల మీద కేసులు పెట్టి వేధించాలి. వేధిస్తే అక్కడ ఏ ఏ పదవి కావాలంటే ఆ పదవి వస్తుంది. మంత్రిలో కూడా అదే పరిస్థితి. మంత్రిలో అధికారులకు ఏమన్నా రావాలన్నా బీఆర్ఎస్ లను వేధించాలి. ఆఖరికి కాంగ్రెస్ వాళ్ళకు పదవులు రావాలన్నా కూడా బీఆర్ఎస్ లను లేదంటే పుట్టమధు గారిని మరి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి తిట్టాలి, వీడియోలు చేసి తిట్టి అవి శ్రీధర్బాబుకు పెట్టాలి. అప్పుడు వీళ్ళు ఏదైతే ఆ పోస్టులకు లైన్ల ముందర లైన్లో ఉంటారు. అందుకే మంతనిలో విచ్చవిడిగా నోటికి వచ్చినట్టు అధికార పార్టీ మరి ఇక్కడ మదన్ తోటి నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇది బీఆర్ఎస్ నాయకుల మీద కడుపు మంట. ఎందుకు అని అంటే ఇలా తీన్మార్ మల్లన్న అనేటోడు ఫేక్ ఎన్కౌంటర్లు చేసినావంటే కూడా ఇప్పటి వరకు వారం దాటింది, అయినా కూడా సప్పుడు లేదు. కానీ నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టి మరి నీకు విచారణ అర్హత లేదు, ఇదివరకే మీ మీద ఏదైతే ట్యాపింగ్ చేస్తారని చెప్పి ఆరోపణలు వివిధ పోలీస్ స్టేషన్ల కేసులు అయినాయంటే అవన్నీ ఇవ్వకపోతే నీ మీద పరువు నష్టం ఇస్తా అని చెప్పి ఏకంగా ఒక మాజీ ఐపీఎస్ అధికారి మీద నోటీసులు ఇస్తా ఉన్నారు. అంటే ఎంతకు తెగిస్తా ఉన్నారు పోలీసు వాళ్ళు ఒకసారి ఆలోచన